మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతి. ఈరోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో ఒక మండలం అయినటువంటి లింగసముద్రం మండలంలో అయితే ఉన్నాం. లింగసముద్రం మండలంలో ఆర్ఆర్ పాలెం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ భిన్నంగా ఒక రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ, పండ్ల తోటలు కానీ, డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, అరటి తోటలు కానీ అన్నీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా పండిస్తున్నారు, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, రైతు గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? ప్రసాదు. ఏ ఊరు సార్ మీది? ఆర్ఆర్ పాలెం మండలం సార్? లింగసముద్రం మండలం. వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మీరు? మాకు దాదాపు పుష్టి నుంచి వ్యవసాయం అనుభవం ఉంది. ఏమేమి పంటలు వేస్తూ ఉంటారు సార్? పుష్టి నుంచి బత్తాయి, నిమ్మ, ఈ మామూలుగా మినుము అన్ని పైర్లు వేస్తుంటాను అనమాట. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? ఇది ఈ మధ్య 4 సంవత్సరాల నుంచి ఇలాంటి అది ఆర్గానిక్ పద్ధతిలో ఏమేమి పండిస్తున్నారు? ఇంక ఇదే అరటి, జామ, అది సపోటా, పనస ఇలాంటివి. కూరగాయలు సార్? కూరగాయలు అవి చిక్కుళ్ళు, బెండ ఇలాంటివి, వంగ, పూల తోటలు, బంతి, మల్లె ఇలాంటివి. ఎన్ని ఎకరాలు వేసారు సార్ ఆర్గానిక్ ఫార్మింగ్ కింద? అదే 1 ఎకరం 2 ఎకరాలు ఇలా వేస్తుంటారు అనమాట. అది ఎట్లా సార్ ఈ సాగు చేసే విధానం ఎట్లా? సాగు బోర్లు ఉన్నాయి కదా, ఈ బోర్లు కింద పెట్టి ఇంక ఇలాగా ఈ పద్ధతులు చేసుకుంటుంటాం అనమాట. వాటర్ ఉంది కదా, సింపుల్గా ఇలాగా. అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ వేస్తుంటారు? డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇది ఇప్పుడు పోయిన సంవత్సరం వేయటం, సంవత్సరం కూడా కాలే ఇంకా, అంతే. అది వరకు లేదు ఈ సంవత్సరం. అంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? మామూలు వ్యవసాయం చేస్తూ ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ బట్టి అలాగే ఇంట్రెస్ట్ అనిపించి చేసాం అంతవరకు. కెమికల్ ఫుడ్ తినకూడదని అది కొంచెం కూరగాయలు కానీ ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్గా ఇలా మార్చుకుందామని, ప్రణాళిక మారుద్దాం, పొజిషన్ చూద్దామని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. అంటే అందరూ వరి పంటలు, పొగాకు వేసుకుంటుంటారు కదా, మీరు పండ్ల తోటలే ఎందుకు వేసారు? మనకు అంత ఇంట్రెస్ట్ చేయలేమని. అది అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు సార్ మీరు? ఈ వేరే అక్కడి నుంచి వచ్చాము, వేరే చోట నుంచి. అక్కడ గుర్తు రాలేదండి, అది అక్కడ తెస్తాం అనమాట. అక్కడి నుంచి తెచ్చి ఎట్లా నాటుతారు వాటిని? ఇంకెట్లా అంటే ఇలాగే సైడ్లు కట్టలేసి పాదులు చేసి ఎరువు అది పోసేసి నాటేస్తాను. ఇది సార్ అరటి చెట్లు? ఇంకా అరటి చెట్లు మామూలుగా గోతిలాగా తీసేసి, అంటే మొక్కలా లేకపోతే మొక్కలే తెచ్చాము. ఇదంతా అక్కడ వైజాగ్ దగ్గర తెచ్చాము. అంటే మిగతా పండ్ల తోటలని చెట్లేనా? బత్తాయాలంటే కోడూరు అలాగే వేస్తాము. ఈ వెజిటేబుల్స్, కూరగాయలు అంటే మామూలుగా విత్తనాలు, కందుకూరు కానీ, ఒంగోలు కానీ ఇలాగా విత్తనాలు తెచ్చి ఇలా వేస్తాం అనమాట. ఎన్ని ఎకరాలు వేసారు సార్? అది 1 ఎకరం 2 ఎకరాలు ఇలాంటివి. కొంచెం పెట్టుబడి ఎంతవరకు అయి ఉంటుంది? పెట్టుబడి దాని పొజిషన్ బట్టి అవుతుంటుంది. అది ఎన్ని రోజుల నుంచి చేశారు సార్ ఇవి? ఇవి ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి ఇలాంటివన్నీ. అది వరకు బత్తాయి, నిమ్మయి ఇలాంటివి. అంటే ఒక్క కాపన్న వచ్చిందా? అది ఇప్పుడు ఇప్పుడే కాపు రావటం. అది అంటే డ్రాగన్ ఫ్రూట్ చూసినట్టు చిన్నవి ఇప్పుడే రావటం. అదే చెప్పాం కదా, ఈ సంవత్సరం లోపేనని, 10 నెలల లోపే. అది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు కదా? పర్లేదు అనిపిస్తుంది, ఇంకా పూర్తి కాలేదు కదా. అది అంటే ఒక కాపన్న వస్తే, కాపు వస్తే మనకు కొంచెం డీటెయిల్స్ తెలిసిపోద్ది, ఎంత పెట్టుబడి. అప్పుడు మనకు ఒక అంచనా వస్తే ఇంకొంచెం పెంచుకోవడానికి బాగుంటుంది. అది అంటే ట్రై చేస్తా, ట్రైల్ అనమాట ఇది. అది బాగా పండితే కొంచెం ఎక్స్ట్రా చేసుకోవచ్చు కదా. అలాగా వీటికి ఎరువులు ఏమన్నా వాడుతుంటారు? ఎరువులు ఉన్నాయి, చూడలేదు నువ్వు అక్కడ. అంటే ఏమేమి వాడుతుంది? అది మామూలు ఎక్కువ దెబ్బ ఎరువులే, పెంట. అంటే ఏమన్నా తెగుళ్ళు వచ్చినప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈ మందులనే వాడటం వల్ల, రసాయనిక మందులు ఎక్కువ ఎరువులు మట్టి కలిపేసి ఇలాగా. ఏమైనా పురుగు పట్టిన తెగుళ్ళు వస్తుంటాయి కదా, వాటికి ఎట్లా చేస్తారు మీరు? వాళ్ళు ఏదో అవసరమైందో వాటి ఎక్కువ పురుగు మందులు ఎక్కువ వాడడం. అంటే పంచామృతం అలాంటివి కూడా అలవాటు వాడుతుంటాం. ఎవరన్నా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తుంటారు సార్ చెక్ చేయడానికి? ఇప్పుడు వస్తుంటాయి. ఇది కూడా ఉంది, ఈ వ్యవసాయం దాన్ని బట్టి కూడా వస్తుంటారు. ఒక ఈ మధ్య ప్రకృతి వ్యవసాయం కూడా ఉంది. సిటిఆర్ఐలు ఎవరైనా? సిటిఆర్ఐలు రాలేదు, ప్రకృతి వ్యవసాయం కూడా వస్తుంటారు. అంటే సలహాలు ఇస్తుంటారు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు సార్ వాళ్ళు? వస్తారు, 1-2 నెలలకు వస్తుంటారు. మంచి సజెషన్స్ ఇస్తారు, బాగా చేసుకోమని చెప్తుంటారు. పోయినసారి చెయ్యని కూడా చేశారు, ఏమేమి అన్ని ఆకులు బోలాలు చేశారు, చేయని కూడా చేశారు. అలాంటి మిరప తోటలకు వాడారు. సలహాలు. మీరు బాగా చేసుకుంటే లోన్లు ఇస్తామని ఏమైనా చెబుతారా సార్? చెప్తారు, సబ్సిడీ.
ఇదేంటంటే ఇంకా చెప్తారు కొంచెం ఏంటంటే ఎక్కువ ఈ పొగాకు ఇలాంటి ఎక్కువ వాటి మీద పోతున్నారు కదా, అమౌంట్లు ఎక్కువ వస్తున్నాయని. అది ఇప్పుడు కొంచెం అలవాటు పడాలి. అది మనం చేసాం మనం ఇంకొకరు అలాగా అలవాటు పడాలి. అంటే మీరు ఇంట్లో వరకే చేసుకుంటున్నారా? అంతే. బయట వాళ్ళు ఏమైనా లాభం తెచ్చుకుంటారా? మన ఇంట్లో వరకే నీవు ఏదో అవసరం ఒకరిద్దరిని లేదా మన ఇంట్లో ఒకరిద్దరు అలాగా. అంటే ఇప్పుడు వ్యవసాయానికి లాభం అనేది తక్కువ అయిపోయింది, దొరకటం లేదు. అసలు మనిషికి వచ్చి 1000 రూపాయలు కావాల్సి వస్తుంది. భయపడిపోతున్నారు కదా. అది అందరూ జాబులని వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు కదా, పల్లెటూరులో ఎవరు లేరు. అందువల్ల భయపడిపోతున్నారు. అది వ్యవసాయం అంటేనే భయపడుతున్నారు. ఇంత ఇదేంది రెండోది లేదు. లెక్కేసుకుంటే ఇంత డేంజర్ వ్యవసాయం ఇప్పుడు. అవును, భవిష్యత్తులో ఫుడ్ దొరికిద్దా లేదా తెలియదు కానీ అవి ఆలోచించట్లేదు కదా, ఎక్కడికి వెళ్ళిపోవటమే. మరి ఎలా ఉంటుందో తెలియదు, ముందు పరిస్థితి తెలియదు కదా మనకి. అది ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా వేస్తుంటారా సార్? ఇప్పుడు చిక్కుళ్ళే కాకుండా ఇంక వేరే అదే వంగ, చిక్కుళ్ళు ఇలాంటివి, బెండ ఇలాంటివి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా రైతు చెప్పినటువంటి మాటలు. మేమైతే ఈ మధ్యన స్టార్ట్ చేసామని చెబుతున్నారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే లేదని చెబుతున్నారు. మేమే ఫస్ట్ స్టార్ట్ చేసాము, కొంచెం వేసుకుంటూ ఇట్లా ఎక్కువ పండిస్తూ ఉంటామని చెబుతూ ఉన్నారు. ఈ పండ్ల తోటలు కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ వేస్తాము. ఇంకా జామ తోట, ఇవి అరటి తోటలు, డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ పండిస్తూ ఉన్నామని చెబుతున్నారు. ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.